హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటి అంటే, మన జ్యువెలరీ అనేది ఎక్కడ పెడితే అక్కడ పడేస్తే మనకి సమయానికి దొరకదు కదా. అలా కాకుండా చాలా తక్కువ స్పేస్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఏంటి ఇలా అన్నీ ఒకసారి పైన పడేసి ఉంచేసింది అనుకుంటున్నారా? లేదండి, ఇవన్నీ నీట్గా ఎలా సర్దుకోవాలో ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే, మన ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనది తిలకం అనేది మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టిస్తే సమయానికి దొరకదు. అలా కాకుండా ఇలా ఏదైనా ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో మనం తిలకం ఉన్న బాక్సులు మరియు స్టిక్కర్స్ అనేవి డైలీ యూజ్ చేసుకున్న స్టిక్కర్స్ ఇవి పెట్టుకున్నామంటే ఒక దగ్గర పెట్టుకుంటే సమయానికి వెంటనే తీసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే, ఒక చిన్న బాక్స్ తీసుకున్నాను. ఈ సైజులో బాక్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అనేవి ఇలా అన్నీ ఒక దీంట్లో వేసుకొని పెట్టుకుంటే ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ అనేది వెంటనే దొరుకుతుంది. ఇలా ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకుంటాను. ఇది పెళ్ళైన ఆడవారి కోసం. మనం ఎక్కువగా ఏంటి అంటే నల్లపూసలు వేసుకుంటూ ఉంటాం కదా. డ్రెస్ వేసేటప్పుడు సింపుల్గా ఒక నల్లపూసలు వేసుకొని వెళ్ళిపోతే చాలా సింపుల్గా ఉంటుంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నార్మల్గా ఇవి వేసుకొని వెళ్ళిపోతుంటాం. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఈ 4 కలిపి ఒక సెట్ వచ్చింది నాకు. ఆల్రెడీ బాక్స్లో ఇచ్చారు కాబట్టి అదే బాక్స్లో పెట్టుకుంటున్నాను. 150 రూపీస్ పడింది. మీషోలో తీసుకున్నాను. ఇది ఇంకో సెట్. ఈ 3 కలిపి ఒక సెట్లో వచ్చింది. ఇది ఆఫ్లైన్ తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకున్న లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి. ఇవి కూడా ఒక బాక్స్లో వచ్చి అదే బాక్స్లో నేను ఉంచుకున్నాను. ఇప్పుడు హెయిర్ బ్యాండ్స్ చూస్తాం. హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి, సమయానికి దొరకవండి. సో ఇవి ఒక బ్యాంగిల్స్ బాక్స్ ఉంటుంది కదా, బ్యాంగిల్స్ బాక్స్ తీసుకొని ఇందులో వేసుకున్నామంటే మనకి ఏ హెయిర్ బ్యాండ్ కలర్ కావాలంటే అది వెంటనే దొరుకుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే జ్యువెలరీ అండి. అందరికీ చాలా ఇష్టమైనవి. నేను ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను అండ్ ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను. ఈ జ్యువెలరీ వచ్చేసి నేను బీహార్లో స్టే చేసేటప్పుడు తీసుకున్నానండి. ఇది నాకు 150 రూపీస్ పడింది. నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఒకవేళ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు చాలా ఇష్టమైన జ్యువెలరీ అండి ఇది. నెక్స్ట్ ఇదేంటంటే నల్లపూసలు అండి. మా అక్క ఇచ్చింది. చాలా సింపుల్గా ఉంది అని ఉంచుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్గా చైన్ అండి. ఇది నేను తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. 20 రూపీస్ అనుకుంటా. ఈ 4 జ్యువెలరీ అనేది ఒక సెట్ అండి. ఇయర్ రింగ్స్ ఇవి నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. డ్రెస్ వేసేటప్పుడు సింపుల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకొని చిన్న చైన్ వేసుకుంటే చాలా అందంగా ఉంది. ఈ జ్యువెలరీ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను. మీషోలో 180 రూపీస్ పడింది అనుకుంటా. చాలా బాగుంది. శారీస్ పైన వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ అయితే సింపుల్ జ్యువెలరీ అండి. ఇది డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవచ్చు. ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఈ జ్యువెలరీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. 135 రూపీస్ పడింది. చాలా బాగుంది అండ్ సింపుల్గా కూడా ఉంది. మీషోలో తీసుకున్నాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ జ్యువెలరీ అనేది 350 రూపీస్ పడిందండి. నాకు చాలా ఇష్టమైన జ్యువెలరీ ఏంటి అంటే ఇదే అని చెప్తాను. రీసెంట్గా తీసుకున్నాను. శారీస్ పై అయితే చాలా బాగుంది. వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు, బుట్టలు. ఇవి వేసుకుంటే ఇంకే జ్యువెలరీ వేసుకోక్కర్లేదు. చాలా సింపుల్గా అండ్ హెవీగా కూడా లేదు. చాలా బాగుంది. ఇది నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. కావాలి అంటే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టిస్తే మనకి దొరకవు కదా. అదే ఒక బాక్స్లో పెట్టుకుంటే దొరుకుతాయి. ఈ బాక్స్ ఏంటి అంటే మా పాపకు డ్రెస్ కొనేటప్పుడు ఇచ్చారండి. సో ఈ బాక్స్ని పడేయకుండా ఇందులో జ్యువెలరీ పెట్టుకుంటే సమయానికి దొరుకుతుంది అనిపించింది. కాబట్టి ఇలాంటి బాక్స్లో తీసుకొని పెట్టుకుంటున్నాను. జ్యువెలరీ అనేది ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుంటే సమయానికి మనకి ఏది కావాలంటే అది తీసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్లిప్స్ అండి. క్లిప్స్ అనేవి మనం ఎక్కువగా పెట్టుకుంటాం కదా. ఇవి మనం ఎక్కడ పెడితే అక్కడ పడేసామంటే సమయానికి మనకి దొరకవు కదా. సో ఇలాంటి ఒక చిన్న బాక్స్ తీసుకోండి. ఇది నేను సోంపాపిడి కొనేటప్పుడు తీసుకున్న బాక్స్ అండి. వాటిని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఏ బాక్సెస్ అయినా పారేయకుండా రీయూజ్ చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతాయి.
నెక్స్ట్ ఏంటి అంటే అల్లి పిన్నీస్లు. ఇవి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే శారీ కట్టేటప్పుడు కానీ ఏదైనా అవసరానికి కానీ సమయానికి దొరుకుతాయి. ఆ తర్వాత ఏంటంటే మా పాప జ్యువెలరీ అండి అండ్ హెయిర్ బ్యాండ్స్ అండి. ఇవి ఇంకా రీసెంట్గా తీసుకున్నాను, తనకి ఇప్పుడు 5th మంత్. ఇవి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఈ విధంగా మీరు సర్దుకున్నారంటే జ్యువెలరీ అనేది సమయానికి ఏది కావాలంటే అది వెంటనే తీసి పెట్టుకోవచ్చు. సో ఇలానే మీరు కూడా సర్దుకుంటున్నారా? ఒకవేళ మీరు ఇలానే పెట్టుకున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే మీరు కూడా ఎలానే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మీకు అవసరానికి ఏది కావాలంటే అది దొరుకుతుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని